ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాస్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మస్వరూపాలందరికీ అభివందనములు. శంకర భగవత్పాదుల భాష్యాన్ని ఆధారంగా శ్రీ ఆలపాటి గౌరీశంకర్ గారు చక్కని సంక్షిప్తమైనటువంటి భావాలను ఈ 5వ శ్లోకంపై మనకు అందజేశారు. వాటిలో భగవత్పాదులు అన్న ఒక్కొక్క మాటను తీసుకుని కొంచెం విశేషంగా మనం మాట్లాడుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పోయినసారి చూసినట్టుగా ఇక్కడ కూడా ఒక ప్రహేళిక, ఒక పజిల్ పెట్టారు. ఆ పజిల్ ఏమిటి? కదలని కదిలేది ఏది, కదలని కదిలేది ఏది, సన్నిహితమై ఉంటూ దూరముగానున్నది ఏది, లోపల ఉంటూనే బయట కూడా ఉన్నది ఏది. సరే, మనకు తెలుస్తూనే ఉంది మనం ఆత్మ గురించి చెప్తున్నారని. అయితే ఎందుకు ఈ అవగాహన? ఇలా తెలుసుకోవడం వల్ల మనకి ఏమి ప్రయోజనము, ఏమి బోధించడానికి ఋషులు ఈ విధమైనటువంటి ప్రహేళిక ఇక్కడ పెట్టారు? మన సనాతన ఆర్ష విద్య, ఈ సనాతన ధర్మము సంకుచితమైన అంతర్వీక్షణము ఇన్వర్డ్ లుక్ అంటూ మాత్రమే కాదు. ఇది మనలోని ప్రత్యేగాత్మయే సర్వాంతరాత్మయని, అదే అందరికీ సూత్రాత్మయని, అదే విశ్వాత్మయని, అదే పరమాత్మయని తెలుపుడు చేయడానికే ఈ శ్లోకాలను ఇక్కడ పొందుపరిచారు. ఒక్కొక్క భావము చూడడానికి చాలా, ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినట్టు కొంచెం వైరుధ్యంగా కనపడినా కూడా వాటిలోని వైరుధ్యము లేదని చూపించడానికి, ఆ అవగాహనను కొంచెం మెరుగుపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. సింపుల్ భావము, అది కంపించుచున్నది. పోయినసారి చూసాం ఏ జతి అనే మాటకు కంపనము లేక చలనము అని. అది కంపించుచున్నది, అది కంపించుట లేదు. ఏమిటి వాడారు? ఆత్మ కంపించుచున్నది అని రాయలే, తత్ అన్నారు, అది అన్నారు, తత్ ఏజసి అన్నారు, తత్ నయేజతి అన్నారు.
తత్ అంటే ఏమిటి? ఇప్పుడు మనము విశ్లేషించుకుంటున్నవి, పోయినసారి నేర్చుకున్నది, ఇది కూడా తత్పద వాక్య విచారణము. తత్వం అసి అని ఉంది కదా, ఈ తత్వమసిలో ఆ తత్పద వాక్య విచారణాన్ని చెప్పేటటువంటి 2 మంత్రాలు 4, 5. అంచేత అక్కడ తత్తు కూడా చెప్పలేదు, ఊరికే అలా ఓపెన్గా చెప్పేశారు. అక్కడ అనేజదేకం మనసో జవీయో అనేసారు, అంతేగాని అక్కడ తత్ అని మాట కూడా చెప్పాలి. ఇక్కడ తత్ అని చూపించారు మనకి. అంటే తత్పద వాక్యానికి మనకి విశ్లేషణలు జరుగుతున్నాయి. అది దూరమున ఉన్నది, అది దగ్గర కూడా ఉన్నది. యాక్చువల్గా ఉన్నది అనేది కూడా శ్లోకంలో లేదు, మనం ఊహించుకోవాలి. అస్థి అని పెట్టుకోవాలి మనం. అది సర్వమునకు లోపల ఉన్నది, సర్వమునకు బయట ఉన్నది. ఉన్నదానికి ఉన్నది అని చెప్పక్కర్లా. అంచేత అస్థి అనే మాటను వాళ్ళు ప్రయోగించకుండానే ఉన్నదాన్నే ఉన్నట్టుగా చెప్పక్కర్లేకుండానే చెప్తున్నారు అంటున్నారు. పదచ్ఛేదన చూడండి. తత్ ఏజతి, తత్ న ఏజతి, తత్ ఏజతి తదేజతి, తత్ న ఏజతి తన్న ఏజతి, తత్ దూరే తద్దూరే, తద్ ఊ అంతికే, తద్దు అంతికే, తదంతికే అని రాయల, తద్వంతికే అంటే మధ్యలో ఒక ఉకారం ఉందన్నమాట. ఆ ఊ అనేటటువంటిది నిశ్చయాత్మకంగా చెప్పడానికి ఆ ఊని పెట్టారు. లేకపోతే తదంతికే అని రాసియచ్చు, అలా రాయకుండా తద్వంతికే అన్నారు. అంటే అస్థి అనేది మనం యాడ్ చేసుకుంటాం. సర్వస్య అంతరస్య అతః తత్ అస్తి. అంతరస్య అంటే అంతః తత్ అస్తి. మళ్ళీ ఇంకో వచ్చింది, తదు తత్ సర్వస్యాస్య బాహ్యత అనలేదు, తదు సర్వస్యాస్య బాహ్యత ఊ అస్య సర్వస్య బాహ్యతగా తదస్తి. అంటే మళ్ళీ ఉకారం అంటే ఆ ఉకారం నిశ్చయాత్మకమైనటువంటి ప్రయోగము. అర్థాన్ని వారు వివరించారు. అయితే భగవత్పాదుల మాటల్లో కరెక్ట్గా మనం ఇక్కడ చూద్దాం. తత్ అది, ఏజతి కంపించుచున్నది లేక కదులుచున్నది. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవడం, ఒక పాము ఇక్కడి నుంచి అక్కడ కదిలి వెళ్ళడం, లేకపోతే ఒక మనిషి నడిచి వెళ్ళడము అని అర్థం కాదు, మార్పు అని అర్థం. కదులుచున్నది అంటే ప్రపంచం కదులుతోంది అంటే ప్రపంచం మారుతోంది. మార్పు, ద చేంజ్ అనేటటువంటి పాయింట్ని పట్టుకోండి. నా ఏజతి కదులుట లేదు, మార్పు చెందుట లేదు. తత్ అది దూరమునందు ఉన్నది, అస్థి ఉన్నది. తత్ అది ఊ నిశ్చయముగా, అంతికే అత్యంత సమీపమునందు, చాలా దగ్గరగాను ఉన్నది. సర్వస్య అంటే ప్రతి దాని యొక్క, సర్వ అంటే ప్రతిది, సర్వస్య అంటే దాని తాలూకా యొక్క అనే షష్ఠి విభక్తి వస్తుంది. ఓకే, సర్వస్య ప్రతి దాని యొక్క, అంతరస్య మిక్కిలి లోపల ఉన్న దాని యొక్క, అంటే అంతః అంటే లోపల, అంతరస్య అంటే లోపల ఉన్న దాని యొక్క, తత్ అది అంటే ఒక దాని యొక్క లోపల ఉన్న దాని యొక్క తత్తుటది, అంటే అంతరతమము అని చెప్పడానికి అలా చెప్పారు. ఊ నిశ్చయముగా అస్తి అంటే ఉన్నది. అస్య ఈ కనపడుచున్నటువంటి, సర్వస్య ప్రతి యొక్క దాని యొక్క, బాహ్యత బయట కూడా, తత్ అది అస్తి ఉన్నది. 2 పాయింట్స్. ఒకటి, కదులుతున్నది కదలలేదు అంటే ఒట్టి చలనమే కాదు, మార్పు. రెండవది అంతరతమము అని చెప్పడానికి సర్వస్య అంతరస్య తత్ అస్తి అన్నారు. అలాగే సర్వస్య బాహ్యతగా తత్ అస్తి. ఇంకొక 3వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఊ అనేటటువంటిది 2 మార్లు ఉపయోగించారు. తద్వంతికే, తద్దూరే, తద్వంతికే దగ్గర, మళ్ళీ ఇక్కడ తదు సర్వస్యాస్ దగ్గర ఈ ఉకారము అక్కడ ఒక నిశ్చయాత్మకమైనటువంటి ఒక పదము. అది ఆ పరబ్రహ్మము. అది అంటే ఇక్కడ ఏదో చెప్పుకోవాలి కదా, మరి ఎంతకని సర్వనామంలో ఉంటాము. ఈ సార్ట్ ఆఫ్ నామవాచకము అంటే పేరు, సర్వనామం అంటే దానిని నిర్దేశించేటటువంటి ఒక ప్రొనౌన్, నౌన్, ప్రొనౌన్. ఈ ప్రొనౌన్, అది అనే ప్రొనౌన్ దేన్ని సూచిస్తుంది? తత్పదాన్ని సూచిస్తుంది. మళ్ళీ తత్ అంటే కూడా మనకి ఏమిటో తెలియదు కదా, అందుకని ఇక్కడ పరబ్రహ్మం అని రాసుకుంటాం.
పరబ్రహ్మము కదులుచున్నది, పరబ్రహ్మము మారుచున్నది, కానీ పరబ్రహ్మము కదులుట లేదు, మార్పు లేదు. అది ఆ పరబ్రహ్మము చాలా దూరముగానున్నది, కానీ నిశ్చయముగా ఆ పరబ్రహ్మము అత్యంత సమీపమున ఉన్నది. దూరముగా ఉన్న దగ్గర ఊపెట్లా, సమీపమున ఉన్నది దాని దగ్గర ఊపెట్టారు. అంటే నిశ్చయాత్మకంగా లోపల ఉన్నది అంటే నెమ్మదిగా ఈ తత్పదం నుంచి త్వంపదంలోకి తీసుకెళ్ళడానికి. ప్రతి దాని యొక్క మిక్కిలి లోపల ఉన్న దాని యొక్క లోపల అంటే అంతరక అంతర అంటే చాలా అంతరతమము, సూక్ష్మంగా, ఎంతో సూక్ష్మంగా ఆ పరబ్రహ్మము ఉన్నది. కానీ నిశ్చయముగా అది ఆ పరబ్రహ్మము ఈ కనబడినటువంటి ప్రతి దాని యొక్క బయట కూడా ఉన్నది. ఆయన అనలేదు, ఆమె అనలేదు. ఎందుకు? పరమాత్మవాచకానికి లింగ శబ్దంతో సంబంధము లేదు. అంచేత తత్ అనే పదంతోనే సూచించబడినది. అది ఇక్కడ మనం పట్టుకోవాల్సింది. ఇక్కడ మీదని సెంటెన్సెస్గా కనిపిస్తున్నాయి. ఏదైతే హైలైట్ చేయబడి కలర్గా ఉందో ఆ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. తత్ ఏజతి తత్ న ఏజతి, అది ఈ స్లైడ్లో కనిపిస్తుంది. తత్ అంటే ఆత్మతత్వము. యత్ ప్రకృతం తత్, దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ తత్, అది ఏ ఆత్మతత్వం అయితే ప్రస్తుతంలో చర్చించబడుతున్నదో అది. తత్ అంటే మళ్ళీ వేరేదో అనుకోకూడదు, మనం మాట్లాడుతున్నది ఆత్మ గురించి. పోయిన శ్లోకంలో మాట్లాడారు, దాని కంటిన్యూవేషనే ఇది. ఏ జతి చలతి, కదులుచున్నది, మార్పు చెందుచున్నది. తద్ ఏ వచ నా ఏ జతి, అది ఏ వచ, అది కూడా ఆత్మతత్వము కదులుట కూడా లేదు, కదులుట లేదు కూడా. ఆ చ అనేటటువంటిది అక్కడ దానికి ఉపయోగం. తదేజతి తన్నైజతి స్వతో నయేవ చలతి, స్వతసిద్ధంగా అది కదలదు. అది ఏ ఆత్మతత్వము స్వతహాగా కదులుట లేదు కూడా. స్వతః అచలం ఏవ సచ్చలతీవ, సారీ, స్వతః అచలం ఏవ సత్ చలతీవ అర్థ. స్వతహాగా కదలనిదిగానే ఉంటూ కదులుతున్న దాని వలె ఇవ ఉన్నది అని అర్థం. ఇక్కడ చూడండి, సెంటెన్స్లో రెండో భాగం, అంటే ఈ సెంటెన్సెస్లో రెండోది. తత్ దూరే తత్ ఉ అంతికే కించ అంటే ఇంతేగాక తద్దూరే, చాలా దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉంది? వర్షకోటి శతైరపి అవిదుషాం అప్రాప్యత్వాద్ దూరే ఇవా. ఇంతేకాక దేహభావంలో, అనాత్మభావంలో, అజ్ఞానంలో, అవిద్యలో ఉన్న వాళ్లకు 100 కోట్ల సంవత్సరాలకైనా పొందబడలేనంత దూరములోనున్నది. దూరే తేలిపోయింది కదా. తత్ ఉ అంతికే, ఇది ఛేద అంటే పదాన్ని ఎలా విడగొట్టుకోవాలో కూడా ఆయన వ్రాసి పెట్టారు. తత్ ఉ అంతికే, తద్వంతికే, తత్ ఉ అంతికే అని పదచ్ఛేదము. తదంతికే, తద్వంతికే, సమీపే అత్యంతం ఏవ విదుషాం ఆత్మతత్వాత్ న కేవలం దూరే అంతికే చ. విదుషాం అంటే జ్ఞానులకు, ఆత్మతత్వాత్ వారు ఆత్మస్వరూపులే అగుట వలన, కేవలం న దూరే అంతికేచ, అది దూరమునందు మాత్రమే కాక దగ్గరగా ఉన్నది. ఈ మాట ఎందుకండి? ఆత్మతత్వం వాళ్ళ దగ్గర ఉన్నట్టే సరిపోయింది కదా. దూరమునందు కాక దగ్గరగా ఉందని ఎందుకు చెప్పడం? దూరమునందు కాక అని చెప్పేసాం కదా ఆల్రెడీ అజ్ఞానులకి. మరి జ్ఞానులకి దూరమునందు కాక అంటే వాళ్ళు కాకుండా వాళ్ళ ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా ఆత్మని వాళ్ళు గ్రహించేశారు. వాళ్ళ ఎదురుగుండా సృష్టిలో దగ్గర దూరము ఏదేది ప్రక్కన ఎక్కడెక్కడుందో అంత కూడా ఆత్మతత్వం అని గ్రహించారు. కాబట్టి దూరమునందు మాత్రమే కాక దగ్గరలో కూడా ఉన్నది. చూడండి, సర్వస్య అంతరస్య తదస్తి, తత్ అస్తి, తత్ సర్వస్య అంతరస్య, తద్ అంతః అస్య సర్వస్య అంటే అభ్యంతరే. అంతః అంటే అభ్యంతరే, సర్వమునకు లోపల ఆ ఆత్మయే గలదు. సర్వమునకు
ఏ య అంతరాత్మ సర్వాంతరః ఇది శృతేః, య అంతరాత్మ సర్వాంతరః శృతి ఇతి శృతేః అంటూ బృహదారణ్యకంలో 3వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో 1వ మంత్రంలో చెప్తారు. అధ్యత ఎందుకంటే ఏ ఆత్మ అయితే సర్వమునకు లోపల ఉన్నదో అన్నదే శృతి ప్రమాణం. సరే, శృతి ప్రమాణం సరే, మనం ఆ శృతి ప్రమాణాన్ని వంట పట్టించుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. చూద్దాం. అస్య సర్వస్య తద్వు సర్వస్యాస్య బాహ్యతః, అస్య సర్వస్య జగతో జగతః నామరూపక్రియాత్మకస్య తద్వు అపి సర్వస్య అస్య బాహ్యతో వ్యాపకత్వాత్ ఆకాశవత్ నిరతిశయ సూక్ష్మత్వాత్ అంతః. ఏదైనా లోపల 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 ఉండాలంటే అది చాలా సూక్ష్మమైనదై ఉండాలి. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా నిరతిశయ సూక్ష్మతత్వాత్ వ్యాపకత్వాత్ వ్యాపించే గుణం ఉండడం వలన ఆకాశవత్ ఆకాశము వలె ఉన్నది. ఏమిటి, ఎక్కడున్నది? నామరూప క్రియాత్మకస్య, పేరు రూపము క్రియ అనేవి మాత్రమే స్వరూపముగా కలిగినటువంటి జగత ఈ సకల జగత్తునకు ఆ ఆత్మ బయట కూడా ఉన్నది. సర్వస్య అస్య బాహ్యతః ఏలననగా ఆకాశవత్ ఆత్మ ఆకాశము వలె సర్వవ్యాపకము. అంతేకాకుండా నిరతిశయ సూక్ష్మత్వాత్ ఆత్మ సూక్ష్మమైన వాటిలోకెల్లా సూక్ష్మమైనది. అణోరణీయాం మహతో మహీయాం అంటుంది ఉపనిషత్తు. అది పెద్దవాటిలో అన్నిటికన్నా పెద్దది, సూక్ష్మమైన వాటిలో సూక్ష్మతమం అంటే సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. సూక్ష్మమైనది, అంత సూక్ష్మమైనది మనకు సూక్ష్మజీవులు కళ్ళకి తెలుస్తాయా? తెలియవు. ఇంత సూక్ష్మమైన పరమాత్మ ఎలా పట్టుకుంటాము? అతీంద్రియము అంటే ఇంద్రియములకు తెలియనిది కనుక లోపల కూడా ఆత్మయే కలదు. మరియు ఇది ప్రజ్ఞాన ఘన ఏవా అన్నారు బృహదారణ్యకంలో. ఇది చ శాసనాత్ నిరంతరం చ, ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటే శృతి ఉపదేశిస్తుంది, శాసిస్తుంది. ఆ విధంగా చెప్తుంది. ఆత్మ ముద్ద కట్టినటువంటి ప్రజ్ఞానము ఎరుక అని మాత్రమే శృతి వచనమును బట్టి ఆత్మ నిరంతరము అనగా లోపల బయట అనే తేడా లేని ఏకరసమైనటువంటి తత్వము. ఇక్కడతో ఆయన సంస్కృత బోధనము దాని తాలూకా తెలుగు విశ్లేషణము అయినాయి. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూడాలి. శృతి బోధలు ఏమిటి? ఫర్మ్ కాన్సెప్ట్స్. ఆత్మతత్వంపై ముఖ్యమైన అవగాహన ప్రజెంట్ చేయబడుతుంది. ఆత్మ చైతన్యము సర్వవ్యాపకము అది చెప్పాలి వాడు. ఆత్మతత్వము మార్పు లేని మూలాధారము అది కూడా చెప్పాలి. ఎరుక గల వారికి అత్యంత సన్నిహితము, ఎరుక లేని వారికి భగవత్పాదుల భాషలో మూఢులకు ఎన్నటికి చేరరాని సుదూరము. ఆత్మతత్వము సంకుచితము కాని అంతర్దృష్టి అంటే అది చాలా ఇంపార్టెంట్. అంతర్దృష్టి అనేది సంకుచితంగా ఉంటే నేను బ్రహ్మము అని తెలుసుకుంటాం, చాలు. నేను బ్రహ్మము, సర్వము బ్రహ్మము అంటే సంకుచితమైన ఆత్మదృష్టి కాకుండా చక్కని విశాలమైన విశ్వాత్మ దృష్టి కలగడమే ఇంపార్టెంట్. 4, 5, 6, 7 శ్లోకాలు ఒక మేళవించిన తరంగము, చక్కగా ట్యూన్ చేసినటువంటి హార్మోనియస్ వేవ్ లాగా ఓదంతో ఒకటి అన్ఫోల్డ్ అవుతాయి. ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. మొదటి బోధన ఏమిటి? కదలలేని కదిలేది. అది కదా మనం అర్థం చేసుకోవాలి. కదలలేని కదిలేది చూస్తుంటే ఆక్సిమరాన్లా ఉంది. ఆ 2 పదాలు ఓదానికోటి పూర్తిగా వైరుధ్యం ఉన్న వాటిలా ఉన్నాయి. మోషన్ ఆర్ మూమెంట్ is the displacement of an object in time and space. అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఏదైనా ఒక వస్తువు చలించి కదిలి అక్కడికి వెళ్ళడం, లేకపోతే టైంలో ఏ అనే టైం నుంచి బి అనే టైంలోకి మార్పు చెందడం. ఈ రెండింటినీ కూడా కదలిక లేక మార్పు లేక మోషన్ అంటాం. ఇది బేసిక్ డెఫినేషన్. అయితే ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ లిమిటెడ్ ఇన్ స్పేస్, టైమ్ అండ్ వస్తు రూపం
కెనాట్ బి బోత్ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. అంటే కదులుతూ కదలకుండా ఉండాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉండగలము కానీ ఇంకొక చోట ఉండలేము సేమ్ టైంలో. అంటే దేశానికి, ప్రదేశానికి, కాలానికి, రూపానికి పరిమితమై ఉన్నాం. ఈ విధంగా దేశ, కాల, వస్తు, క్రియ పరిచ్ఛేదమైన ఏదైనా సరే ఆబ్జెక్ట్ అనబడుతుంది. వస్తువు, ఆత్మ వస్తువు కాదు. అంచేత ఏంటంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడము, లేకపోతే ఒక టైం నుంచి ఇంకో టైంలో అది ఇంకో మార్పు చెందడం అనేటటువంటిది ఉండదు. ఎందుకు? దానికి ఆబ్జెక్ట్ లక్షణాలు లేవు కాబట్టి. అది మనకు ఉన్నటువంటి ప్రపంచంలో, సృష్టిలో ఏదైనా చూడండి, ప్రదేశము, కాలము, వస్తువు, క్రియ, అనుభవము అనేటటువంటి వీటిలో ఏదో ఒక దాంట్లో అది అన్నిట్లోనే కూడా ఇమిడి ఉంటాయి. అటువంటి వాటిని వస్తువులు అంటారు. ఆత్మతత్వము వస్తువు కాదు. అంచేత కదిలేది కదలనిది అనే కన్ఫ్యూజన్ దానికి రాదు. మూమెంట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫైనట్ ఇన్ స్పేస్, ఫార్మ్ అండ్ టైం. అదే ఫైనట్ అంటే లిమిటెడ్, లేక ఇట్ ఈస్ వెరీ పరిచ్ఛేదమైనటువంటిది. అంటే ఒక విధముగా ఉన్నది ఇంకొక విధముగా ఉండలేదు. ఒక టైంలో ఉన్నది అదే అన్ని టైంలోనే ఉండలేదు. ఒక చోట ఉన్నది ఇంకొక చోట ఉండలేదు. అటువంటి దాన్ని ఫైనట్నెస్ అంటారు. పరమాత్మ ఇన్ఫైనైట్, అబ్సల్యూట్, నాట్ రిలేటివ్. ఆత్మ ఫిల్స్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద స్పేస్. ఆల్ ద టైమ్ మీన్స్ త్రికాల అబాధ్యము. భూత, భవిష్యత్, వర్తమానములలో అన్నిటిలోనూ ఉంటుంది. వస్తువులు అవి పుట్టడానికి ముందు లేవు, అవి విరిగిపోయిన తర్వాత, పోయిన తర్వాత అవి ఉండవు, ఆ మధ్య సమయంలోనే ఉంటాయి. ఇటువంటి టైం బౌండ్గా ఉన్నటువంటి ప్రతిదీ కాలానికి లోబడి ఉంది. ఇక్కడ ఆ బ్రహ్మ భువనాల్లోక అన్నారు కదా. అంచేత ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి అన్నీ కూడా ఏదో ఒక టైం ఫ్రేమ్లో ఇమిడి ఉన్నవే. ఒక్క పరమాత్మ తత్వం మట్టుకు కాలానికి లొంగదు. ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ బియాండ్ ప్లేస్ ఆల్సో. దట్స్ వై మూమెంట్ ఆఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. Moment we understand is a displacement in space or change in time. Both are moment. Both are not possible because Atma is not bound by time and not bound by the space. అంచేత కదిలేది కదలనిది అనే కన్ఫ్యూషన్ ఆత్మకి లేవు. ఎనీ మూమెంట్ ఈజ్ రిలేటివ్. వాట్ ఈజ్ మూమెంట్? మూమెంట్ అంటే ఏదో ఒకటి స్టాండర్డ్గా ఒకటి ఉంటే దాంతో ఆ బ్యాక్గ్రౌండ్తో కంపేర్ చేస్తే రిలేటివ్. సో ఎలా తెలుస్తుంది? అది ప్లాట్ఫామ్ స్టాండర్డ్గా ఉంటే ట్రైన్ వెళ్తూ ఉంటే అది వెళ్తున్నట్టు తెలుస్తుంది. సరే ప్లాట్ఫామ్ కూడా పరిగెడుతుంది అనుకోండి రైలుతో పాటు, అప్పుడు ట్రైనింగ్ ఎక్కడ పరిగెడుతుంది? ఎనీ మూమెంట్ ఈజ్ రిలేటివ్ టు ఏ స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్. దట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద పరమాత్మ. సో వస్తువులకు జగత్తు కదులుతుంది. జగ అండంలోనే కదా జన్మించేది, కదిలేది అని. ఆ జగత్ అనేది కదులుతోంది, మార్పు చెందుతోంది. జగత్తు కదులుతోంది అంటే అలా గిర్రం తిరుగుతుందని కాదు, వెర్రిఘోరం ఉండాలి. మార్పు చెందుతోంది. ఎందుకు మార్పు చెందుతుంది అంటే టైం ప్రకారంగా అలా సీజన్స్, ఇవి మనుషులు పుట్టడాలు, పెద్దవాళ్ళు అవడాలు, చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళు అవడాలు, ఈ మార్పులన్నీ చూస్తున్నాం కదా. ఈ షడ్ ఊర్మిలు, ఈ వేవ్స్ అన్నీ కదలడము. ఇవే కదలికవి, చిన్న 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 మైక్రో కదలికలన్నీ మ్యాక్రోగా కొన్నాళ్ళ వేసరికి నేను ఎప్పుడు ఈ విధంగా ఇలా మారడం మనకి తెలియకుండానే మారి కొన్నాళ్ళు. ఏ పాయింట్లో మనం చేంజ్ అయ్యి కూడా మనకి తెలియదు. అంత సటిల్గా ఈ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి మూమెంట్స్ అన్నీ కూడా విత్ రెఫరెన్స్ టు ఎన్ అన్చేంజింగ్ బ్యాక్గ్రౌండ్. లెక్కల మాస్టర్ వస్తారు, బోర్డు మీద లెక్కలన్నీ చేసేసి వెళ్ళిపోతారు. ఆయనకి అప్పుడు లెక్కల క్లాస్ అయినట్టు తెలుస్తుంది. ఆయన వెళ్ళిపోయాక ఆ బోర్డులో ఉన్నట్టు తుడిచేస్తారు. తెలుగు మాస్టర్ వచ్చారు, తెలుగు పాఠం రాస్తారు. అందులో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న బోర్డు అదే, రాసినటువంటి విషయాలే మారుతాయి. ఇప్పుడున్న వ్యక్తులు ఇలా ఉంటారు, ఒక 100 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఉండకుండా ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు. అంటే ఆ బోర్డు మట్టుకు అలానే ఉంటుంది. ఆ పరమాత్మ తత్వం బ్యాక్గ్రౌండ్, దాంట్లో వచ్చే మార్పులు, సీజనల్ చేంజెస్, సైక్లికల్ చేంజెస్, మిలీనియల్ చేంజెస్, Yuga changes, all these things do happen in a very shorter as well as a longer time frame. Atma is the substratum on which everything else in the Jagat moves. Or Atma is the substratum in which everything else moves. Atma lone జరుగుతుంది, లేకపోతే ఆత్మ పైన జరుగుతుంది, ఎలాగైనా పర్వాలేదు, రెండు కూడా ఒక్కటే. ఎవర్ చేంజింగ్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్
moves. The changeless Atma does not move. Let's go further. ఓకే, నేను ఎయిర్ప్లేన్లో వెళ్తున్నానండి, కూర్చున్నాను. ఏరోప్లేన్లోనేమో ఆవిడ అనౌన్స్మెంట్ ఇచ్చింది, అయ్యా బెల్ట్ గట్టిగా పెట్టుకోండి. పెట్టేసుకుని కూర్చున్నా ఇలా టైట్గా కదలకుండా. ఎయిర్ప్లేన్ జామని 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది. నేను కదులుతున్నానా, కదలడం లేదా? విత్ రెస్పెక్ట్ టు ద ఎయిర్ప్లేన్ ఐఎమ్ నాట్ మూవింగ్. ఎయిర్ప్లేన్లో నేను స్టాటిక్గానే ఉన్నాను. With respect to the environment outside, with a great speed, the airplane is moving, and along with the airplane, I am also moving. Okay, so I traveled from Hyderabad to Bangalore, but I wanted to catch Atma in Bangalore. That's why I traveled. But Atma is already there by the time I went. I thought it is not there, but I went in flight also with great speed. But I couldn't overtake Atma because it's already there. అంటే ఏ ప్లేస్కి అది పరిమితమై లేదు కాబట్టి, అన్ని ప్లేసులను ఉంది కాబట్టి దాన్ని పొందడానికి ఎక్కడికి నువ్వు వెళ్ళక్కర్లేదు నాయన అని చెప్పడానికి ఆ మాట చెప్పారు. అది ఏంటంటే ఆప్తి అంటారు దాన్ని. ఆప్తి అనే గుణము దానికి లేదు. ఆప్తి అంటే పొందడం. ఆత్మని పొందుతాము, ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. ఇది సాధ్యముక్తి కాదు, సిద్ధముక్తి. ఆల్రెడీ దేర్, సీటెడ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ రూమ్. పరీక్ష రాయమన్నారు, పొద్దున్న 9 కూర్చోబెట్టారు, 2 గంటల వరకు పరీక్ష రాస్తూ కూర్చున్నాం. మనం ప్లేస్ వైజ్ వీ హ్యావ్ నాట్ మూవ్డ్, అక్కడే ఉన్నాం. బట్ మూవ్ అయ్యామా లేదా? ఎస్, వీ మూవ్డ్ బికాస్ ద టైమ్ మూవ్డ్. ఇట్స్ నో మోర్ మార్నింగ్, ఆల్రెడీ ఇట్ ఈస్ మిడ్ నూన్ ఆర్ ఆఫ్టర్నూన్. సో దెర్ ఇస్ అ మూమెంట్ ఇన్ టైమ్ ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ మూమెంట్ ఇన్ స్పేస్ ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ మూమెంట్ ఇన్ టైమ్ ఇన్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, నిన్న మనం కూర్చుని 4వ శ్లోకాన్ని చక్కగా విశ్లేషించుకున్నాం. ఈరోజు 5వ శ్లోకాన్ని విశ్లేషించుకుంటున్నాం. ఆనాటికి ఈనాటికి ఏదైనా మూవ్ అయ్యామా? ఎస్, వి మూవ్డ్ ఇన్ ది బుక్ ఫ్రమ్ 4th to the 5th. In the mind also, the understanding of the 4th, we moved into the 5th. This is called mental movement. This is called mental movement. The movement can occur either in place or in time, if not in the mind. Two parallel trains going in the same speed. 2 వెళ్తున్నాయండి పక్కపక్కన సమానాంతరంగా ఉన్న పట్టాల మీద. ఈ రైలు ఆ రైలు ఒకే స్పీడ్లో వెళుతుంటే ఈ రైలులోంచి అటుపక్క ఆ రైలు ఇటుపక్క చూసిన వాళ్ళకి 2 కదలన్నట్టుగానే కనిపిస్తాయి. ఎందుకు? రెండిటికి తాలూకా మోషన్ స్పీడ్ ఒక్కటే ఉండడం వల్ల. అవి ఎప్పుడు కదిలినట్టు కనబడతాయి? ఇటుపక్క తిరిగి కిటికీలో ఇలా చూసేసరికల్లా టక్ అని మనకేమో అక్కడ తెలుస్తుంది. ఆహా, ఇక్కడ ప్లాట్ఫామో చెట్లో ఇవన్నీ కదులుతున్నాయి కాబట్టి మన ట్రైన్ వెళ్తున్నది. సో ఎనీ మూమెంట్ ఈజ్ రిలేటివ్ టు ఏ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాట్ ఎవర్ ఈస్ ద వన్ విచ్ ఇస్ నాట్ చేంజింగ్ ఈజ్ ద కాన్స్టెంట్. దాట్ వన్ ఈజ్ ద పరమాత్మ. బోట్లో కూర్చుని వెళ్తున్నాము, బోటు వేగంగా వెళుతుంది. ఆ షోర్ మీద ఉన్నవన్నీ చెట్లవి కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఆ బోట్ డెక్ మీద నిలబడిన వాళ్ళకి అవన్నీ కదులుతున్నట్టు కనబడుతున్నాయి. ఆ షోర్ ఉంటేనే ఈ బోట్ తొలక మూమెంట్ తెలుస్తుంది. ఆ షోర్ అనేది స్టాటిక్గా లేకపోతే ఈ బోట్ మూమెంట్ తెలియదు. సరే, గోస్ట్ పోస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. భయంతో నిండిపోయాడు, మనసులో గోస్ట్ ఇలా భయంకరంగా వచ్చి చేతులు తిప్పి రా మింగేస్తాను అన్నట్టుగా వాడికి భ్రాంతి కలిగింది. ఆ మూమెంట్స్ అన్ని ఎందులో ఉన్నాయి? గోస్ట్లో ఉన్నాయి. నిజంగా పోస్ట్లో ఏదైనా మూమెంట్ ఉందా? పోస్ట్ కదలదు, కానీ కదిలినట్టు కనిపించింది గోస్ట్గా ఉన్నప్పుడు. అలాగే పాముని భ్రాంతి చెందాడు. పాముని భ్రాంతి చెందినప్పుడు ఆ త్రాడు గాలికో దేనికో కదిలిదో కదలలేదో ఊహించుకున్నాడు. పాముని సరికలా కదులుతుంది, నా మీదకే వచ్చేస్తుందని మానసికమైన భ్రాంతిలో ఆ పాములో కదలికలు ఉన్నాయి, కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి త్రాడులో కదలిక లేదు. ఇక్కడ త్రాడు పోస్టు పరమాత్మ అనుకుంటే కదలిక లేని పరమాత్మలో కదలికలు ఉన్నాయి అని ఆరోపించుకోవడము, దీనినే మనము వివర్తవాదము అంటూ తెలుసుకున్నాం. చూడండి, సముద్రం దగ్గరికి వెళ్ళాము, చక్కగా బీచ్ ఎంత హైగా ఉన్నదో, మంచి గాలి, హీవింగ్, రోరింగ్, సర్జింగ్ వేవ్స్, పిల్లలు ఆడేస్తున్నారు, కొంతమంది ఈదేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ deep, tranquil, majestic ocean in its depths. Is it moving? Is it moving? No.
Paramatma is that non-moving ocean, and we are the waves, the bigger people, the so-called bigger people, the surf, the bubbles, so-called, people who are at the lower, whatever is. So the wave, the bubble, the surf, everything is but a manifestation of the ocean, which is majestic, unchanging. At the same time, is the ocean moving? Yes, it is moving. When it is manifest, when it is in the world, ప్రకృతిగా ఉన్నప్పుడు, జగత్తుగా ఉన్నప్పుడు కదులుతోంది. జగత్తుగా లేనప్పుడు దాని తాలూకా ఇన్నర్ స్ట్రాటంలో కదలటం. ఇదే కదలని కదిలేది. సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వి డిరైవ్? ఆత్మ ఈజ్ ఆల్ పర్వేడింగ్. అన్ని చోట్ల ఉంటేనే కదా కదలిక పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ కదలొచ్చు. ఈ సమయంలో ఉండి ఈ సమయంలో లేకపోతే ఈ టైంలో మారవచ్చు. అవేమీ లేవు కదా. అబ్సల్యూట్, రిలేటివ్ కాదు. అంటే అబ్సల్యూట్ అంటే దీన్ని కంపేర్ చేయడానికి ఇంకోటి ఉంటే కదా దీన్ని చెప్పడానికి, రిలేటివ్ చెప్పడానికి కన్నా ఇంకోటి లేనప్పుడు ఇది అబ్సల్యూట్ అయిపోతుంది. యూనివర్సల్ అంటే ఒక చోట ఉన్నది ఒక చోట లేదని ప్రాబ్లం లేదు. అంచేతే ఎక్కడికైనా వెళ్ళగలదు అని పోయినసారి నేర్చుకున్నాం. తర్వాత ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. వై ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్? ఇట్స్ నాట్ లిమిటెడ్ బై టైమ్, ప్లేస్ అండ్ క్రియ, పర్సన్ అండ్ అనుభవ. ఇట్ మూవ్స్ అండ్ మూవ్స్ నాట్. రెండవ బోధన, సన్నిహితమైన దూరం. చాలా సన్నిహితంగా ఉన్నటువంటి దూరం అంటే ఇలా ఎలా అండి అవుతుంది? సన్నిహితంగా లోపల ఉన్నటువంటి బయట ఎలా ఉంటుందండి? నియర్నెస్ అండ్ ఫార్నెస్ అగైన్ ఆర్ ఇన్ రిలేషన్ టు ద ప్లేస్, టైమ్ అండ్ ద అంతఃకరణస్. లెట్ us see some examples. A traveler has come from Western country. He wanted to see India. He went to Kerala. He asked some people, I want to go to India. Sir, already you are in India only. No, I want to go to it. This is India. Okay, he moved a little bit, came to Madhya Pradesh. Then he said, I wanted to be in India, go to India. This is India only. Then he went to Uttar Pradesh or sub-Himalayan region. There also it is India only. When the India is so widespread by its boundaries, wherever a particular object or a person is there, he is already in India only. Where is the question of he going to India? మనం ఆత్మతత్వంలోనే ఉంటే మరి ఆత్మతత్వాన్ని పొందడానికి ఎక్కడికి వెళ్ళడం ఏమిటి? నేను ఇండియాలోనే ఉంటే మళ్ళీ ఇండియా వెళ్ళడం ఏమిటి? నేను ఇది కేరళ, ఇది తమిళనాడు, ఇది మధ్యప్రదేశ్, ఇది వీళ్ళు ఈ భాష, వీళ్ళు కాదు అని భిన్నభావం పెట్టుకున్నప్పుడే కదా నేను ఇండియాలో లేను. నేను ఇండియన్ అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటే వెరెవర్ ఐఎమ్ పోస్టెడ్ ఐఎమ్ ఇన్ ఇండియా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను మా ఇంటికి దగ్గరగానే నాకు ఉద్యోగం రావాలండి, మా అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉంటానండి, వాళ్ళు వెళ్ళడానికి బాగుంటుందండి, చెన్నైలోనే వేయండి. ఎంత సంకుచితమైన భావన! ఈ భిన్న భావాన్ని పోగొట్టుకోవడానికే ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ కోసం ఇదొక ఎగ్జాంపుల్. నౌ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ మై కాలేజ్ డేస్. నేను మెడికల్ కాలేజీలో చదువుకున్నప్పుడు 18-20 ఏళ్ల వయసులో స్టూడెంట్గా ఉండేటటువంటి ఆ కాలేజ్ డేస్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకోగలనా? అక్కడికి నేను వెళ్ళగలనా? అవి నాకు సన్నిహితంగా ఉన్నాయా? అవి దూరంగా ఉన్నాయా? చాలా సన్నిహితంగా ఉన్నాయి. ఎందుకంటే మనసులో చక్కని ముద్రలు, మంచి మంచి విషయాలన్నీ మనకి జ్ఞాపకం ఉంటాయి. అదే విషయం టైంలో అవి టైం ఫ్రేమ్లో ఎక్కడో వెనకాల ఉన్నాయి. అంటే దూరంగానే ఉన్నాయి, దగ్గరగాను ఉన్నాయి. దీనిని చిత్తం అంటే మెమొరీ, స్మృతులు. ఈ స్మృతుల వలన మనం టైంలో వెనక్కి వెళ్ళగలము. ఒక్కొక్కసారి ఊహించి మావాడో ఇల్లు కొనుక్కోబోతున్నాడండి అమెరికాలో, దాంట్లో ఇలా ఉంటుందని చెప్పాడని ఓ ప్రొజెక్షన్లో అక్కడ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోగలం. ఈ స్మృతి వెనకదవచ్చు, ఊహ కూడా అయి ఉండొచ్చు. వాటిలో నివసించుదురా నాయన, ప్రజెంట్లో ఉండు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరివేరు. ఓకే, నెక్స్ట్. My son in USA is very dearer to my heart. Okay. Is he nearer or farther? He is very nearer, but at the same time he is very far off because of the ego. నావాడు అనే భావన వలన వాడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు, ఎంతో దూరంగా ఉన్నా కూడా చాలా దగ్గరగా ఉన్నాడు. ఇది అహంకారము లేక ఈగో అన్నమాట చిత్తం. When we comprehend it, it becomes very clear. ఏదో కొత్త సెల్ ఫోన్ కొన్నాం,
దాన్ని ఎలా వాడడమో తెలియలేదు. తెలిసేంత వరకు ఆ జ్ఞానము చాలా దూరంగా ఉంటుంది. తెలిసిపోయిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. ఏదైనా ఒక విషయం తెలియనంత వరకు అది చాలా దూరముగా, మనకు అర్థం కానట్టుగా, అందనట్టుగా ఉంటుంది. తెలిసిన తరువాత అది మనకే ఈజీగా చాలా అవగతమైపోతుంది. అదే చెప్తున్నారు, జ్ఞానులు, విద్వాంసులు, ఆత్మస్వరూపులు అయిన వారికి కరతల అమలకంలా వాళ్ళకి చేతిలోనే ఉన్నట్టుగా వాళ్ళ బుద్ధిలోనే ఆత్మ కనిపిస్తుంది. ఈ అజ్ఞానులు ఉంటారే, ఇందాక చెప్పుకున్నాం మనం, వాళ్ళకి ఏ ఆత్మజ్ఞానం లేదు, అనాత్మలో ఉంటారు, అన్ని రకాలైనటువంటి మాడిఫికేషన్స్కి వాళ్ళు లొంగిపోయి ఉంటారు, అన్ని ఇమోషన్స్కి, వేవ్స్కి లొంగిపోయి ఉంటారు. వాళ్ళకి ఎన్నాళ్ళైనా వాళ్ళ బుద్ధిలో ఆత్మతత్వం తెలియదు. తెలిస్తే చాలా దగ్గర, తెలియకపోతే ఎంతో దూరం. వీఆర్ ఆల్ బ్లెస్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ అవర్ గురూస్. రాళ్ళపల్లి వారు అనండి, లేకపోతే నారాయణ గురుజీ గారు అనండి, లేకపోతే శలాక వారు అనండి, వీళ్ళందరూ టీచింగ్స్ మనందరం 30-40 మంది కూర్చొని వింటున్నాం కదా. మనందరం దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? చెప్పండి. మెంటలీ వీఆర్ ఆల్ అలైన్ టు వన్ థాట్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్. వీఆర్ టుగెదర్. ఫిజికలీ వీఆర్ రిమూవ్డ్ ఇన్ హైదరాబాద్, వైజాగ్, Chennai, wherever it is. So, the concept of nearness and farness is hidden in the antahkaranas. చిత్తము, అహంకారము, బుద్ధి, మనస్సు. ఈ నాలుగింటిని కేంద్రీకరించి ఒక చోటకి తెచ్చుకుని అంతర్ముఖం చేసుకుంటే అప్పుడు సన్నిహితము, దూరము అనే కాన్సెప్ట్ ఉండదు. ఆత్మ isn't limited by time, isn't limited by place, it isn't limited by the అంతఃకరణ వృత్తి. అంటే దేహేంద్రియ సంఘాతానికి సంబంధించినటువంటి అవగాహన కానీ, దేశకాల వస్తు పరిచ్ఛేదం కానీ లేదు. కాబట్టి ఆత్మ ఎంతో సన్నిహితమవుతూ దూరంగా కూడా ఉండవచ్చు. ఇట్ ఈస్ yet far near, yet very far. In fact, Atma is neither. Atma is neither. మూడవ బోధన, లోపల ఉన్న బయటది. ఏమిటండి? లోపల ఉన్న బయటది. సరే, స్వీట్ ప్యాకెట్ కొనుక్కున్నాం, కష్టపడి తిందాం అనుకున్నాం, ఈ లోపల చీమలు పెట్టేసాయి. ఏం చేస్తాం? దాని చీమలను దులిపి కొంచెంసేపు ఎండలో పెట్టమ్మా, పెడితే కాసేపు కాదు చీమలన్నీ ప్రాకిపోతాయి, ఎండకపోతాయి, అప్పుడు మళ్ళీ లోపలికి తెచ్చుకుందాం. అంటే బయట లోపల. లోపల ఉన్న స్వీట్ ప్యాకెట్ బయటకు, చీమలు పోయిన తర్వాత లోపలికి. ఎలా సాధ్యం? ఒక ఉపాధి, ఇల్లు అనే ఉపాధి, ఒక గోడ. ఈ గోడ దాటట్టు వెళితే ఎండ, ఈ లోపల ఉంటే నీడ. అంటే ఆ ఉపాధికి ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ అయిందో బయట లోపల. సరే, ఆ గూట్లో పెట్టాము, ఫ్రంట్ రూమ్ అది. ఈ లోపలేమో మున్సిపాలిటీ వాళ్ళు మార్క్ చేశారు కొట్టిమని, మనోడు వచ్చి బుడ్డో చెప్తే కొట్టేశారు, ఆ ఫ్రంట్ గోడ కొట్టేశారు. అప్పుడు ఈ స్వీట్ ప్యాకెట్ బయటకు వెళ్ళిపోతే లోపల ఉందా? అంటే ఏంటి? ఆ బౌండరీ ఉన్నంత వరకే అది లోపల, పైన. బౌండరీ లేకుండా ఉంటే అది లోపల లేదు, పైన లేదు, ఉండవలసిన చోటే. నా గుండెకాయను ఎప్పుడైనా కొంతసేపు బయట ఉంచగలనా? ఇట్ పాసిబుల్? సరే, రోజా పువ్వు నాకు కనిపిస్తుంది చెట్టు మీద, అది కోసి నా లోపలికి తీసుకోగలనా? నాట్ పాసిబుల్. బికాజ్ వస్తుతత్వంలో మనకి ఇంటర్నల్గా ఉన్న వాటిని బయట పెట్టలేము, బయట ఉన్న వాటిని లోన పెట్టలేము. అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదం అన్న దాంట్లో ఆ వస్తు పరిచ్ఛేదం వలన అలా చేయలేము. సర్వవ్యాప్తమైన దానికి లోపల బయట ఉంటుందా? గాలి ఊహించండి, అది లోపల ఉందా? ఇంట్లో ఉందా? మనలో ఉందా? మన బయట ఉందా? ఇంటి బయట ఉందా? ఇండియా బయట ఉందా? ఇంటి లోపల ఉందా? ఇండియాలోనే ఉందా? ఇలా ప్రశ్నలు వేసుకుంటే ఇవి బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. వాటినే అంతటా, అన్నిటా. అంతటా అంటే బాహ్యము, అన్నిటా అంటే ఇంటర్నల్ అంటూ తెలుసుకోవాలి. కాలానికి బయట ఏదైనా ఉండగలదా? కెన్ ఎనీథింగ్ బి బియాండ్ టైం? ఒక్కటి చెప్పండి, ఊహించండి. ఏది కూడా కాలానికి అతీతంగా బయట ఉండలేదు. అంటే అన్ని కాలము లోపలనే ఉన్నాయి. సరే, ఈ కాలములోని మార్పులు పైన ఉన్నాయా, లోపల ఉన్నాయా? కాలం వల్ల సీజనల్ చేంజెస్ బయట ఉన్నాయి, అన్ని లోపల ఉన్నాయా? ఉన్నాయి. చిన్నప్పుడుగా ఉన్న శర్మ పెద్ద ఇప్పుడు ఈ విధంగా అయిపోయాడు. ఇవన్నీ లోపల వచ్చిన మార్పులు. అంటే ఈ మార్పులు బయట లోపల రెండు చోట్ల జరుగుతున్నాయి.
ఇవన్నీ కూడా కాలానికి అతీతంగా ఏదీ లేదు. ఆ కాలం తాలూకా మార్పులు లోపల బయట కూడా జరుగుతూనే ఉన్నాయి. అంచేత లోపలనున్న బయటది అంటే ఈ కాలము ఎటువంటి అనంతమైనదో, ఈ గాలి ఈ ఆకాశము ఎంత అనంతమైనదో పరమాత్మతత్వం కూడా అంత అనంతమైనదే. అందుకే మాతరిశ్వ అంటూ పోయిన దాంట్లో నేర్చుకున్నాం. సరే, ఓ గ్లాస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాం. దాంట్లో నీళ్లు పోయడానికి కావాల్సిన జాగా 100 ml స్పేస్ ఉంది. ఈ గ్లాసులో ఉన్నటువంటి స్పేసు గ్లాసు లోపల ఉందా, లేకపోతే గ్లాసు వెళ్ళి స్పేస్ లోపల ఉందా? గ్లాసు లోపల స్పేస్ ఉందా, స్పేస్ లోపల గ్లాస్ ఉందా? గ్లాస్ పగల కొట్టేసింది, స్పేస్ పోయిందా? గ్లాస్ పగల కొట్టేసింది, అప్పుడు స్పేస్ పోలేదే. అక్కడున్న స్పేస్, ఈ గ్లాసుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాము అంటే ఇక్కడున్న స్పేస్ని అక్కడికి మనం మార్చేయమేమిటి? ఇక్కడున్న స్పేస్ అక్కడున్న స్పేస్ ఒక్కటే. అది చెప్పడానికే అన్నిటా అంతటా అంటూ వాళ్ళు చెప్తున్నారు. అంటే వస్తువులు, ఆబ్జెక్ట్స్ అన్నీ ఏదో విధంగా ఈ పరిచ్ఛేదన ఉండడం వలన అవి ఆబ్జెక్ట్స్ అయిపోయాయి. వేటికైతే పరిచ్ఛేదన ఉందో అవి ఆబ్జెక్ట్స్ అవుతాయి. అలా పరిచ్ఛేదన లేదనుకోండి, అప్పుడు రోజా పువ్వు, ల్యాప్టాప్, టేబుల్, నేను అన్ని ఏకరూపం అయిపోతాం. అప్పుడు ఎలా తెలుసుకుంటాం వస్తువుల్ని? అయితే పరిచ్ఛేదం అవసరమా లేదా? ఖచ్చితంగా కావాలి. పరిచ్ఛేదం ఉంటేనే మనం అనుభవించగలము, చూడగలము, చేయగలము. ఈవెన్ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి పుస్తకం కూడా పరిచ్ఛేదంగా ఎదురుగా ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, గురువుగారు ఉండాలి. పరిచ్ఛేదము లేనిదే సృష్టి లేదు. అయితే పరిచ్ఛేదమే సృష్టి, అదే భగవంతుడు అనుకోవడం తప్ప. ఇంతకుముందు తెలుసుకున్నట్టు జగత్తులో ఉన్నవన్నీ అవసరమా కాదా? అవసరమే, కానీ మిథ్యాభావంలో అవే నిజం అనుకోవడం తప్పు. అంటే సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఎదురుకుండా ఒక టేబుల్ మీద ఒక కప్పు కాఫీ, ఆ కప్పు కాఫీ అనేటువంటి దాన్ని చూడడానికి ఒక పర్సన్. అలాగే ప్రతి వస్తువుని గ్రహించడానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ ఎవరు? మనం ఇవన్నీ తెలుసుకోవడానికి మనం బాగా నిద్రిస్తున్నాము, బాగా భోజనం చేసాము, ఆకలి వేస్తుంది, కోపంగా ఉంది, నాకు చికాగ్గా ఉంది, వాళ్ళంటే నాకు ఇష్టం, గులాబ్ జామ్ కావాలి, ఈ విధమైన ఏ శరీరము లేక ఇంద్రియాలకు సంబంధించిన మాటలు ఏం చెప్పినా కూడా దీని వెనకాతల ఓ సబ్జెక్టు ఒకరు ఉన్నారు. ఆ సబ్జెక్టే ఆత్మ. ఈ సబ్జెక్టుని చూసేవారు మరొకరు లేరు. ఉంటే ఇది ఆబ్జెక్ట్ అయిపోతుంది. అంటే it can never be objectified, but it can be only as a subject. Okay, దానినే సాక్షి అంటాం. అదే ఆత్మ. ఆత్మ is not an object, it is rather a subject, like a witness. In fact, it is not even a subject in the largest perspective. It is a witness, it is changeless, and it is absolute, it is not relative. Relative అంటే ఒక పెన్సిల్ తెచ్చానుకోండి, ఇంకో పెన్సిల్ దీనికన్నా అది పెద్దది, చిన్నది. 10 రూపాయలు ఎవడో ఇచ్చారు, ఇంకోటి 10,000 వాళ్ళు ఎక్కువ ఇచ్చారండి. ఈయనకి 1 కోటి రూపాయలు, ఆయన 10 కోట్లు. ఎక్కువ తక్కువ, లావు సన్నము, తెలుపు నలుపు, ఇవన్నీ కూడా రిలేటివే కదా. కదులుతోంది, కదలలేదు, పెద్దదేంది, చిన్నదేంది, పెరిగింది, తరిగింది, ఇవన్నీ కూడా రిలేటివే. ఏదైతే రిలేటివిటీ లేదో అది అబ్సల్యూట్ అయిపోతుంది. రిలేటివిటీ లేకుండా ఉండాలంటే అది దేశ, కాల, వస్తు, అనుభవ, క్రియ పరిచ్ఛేదములు లేకుండా ఉండవలెను. అటువంటి దానినే అబ్సల్యూట్ అంటారు. అదే చిత్, అదే చిత్ శక్తి. భోగాన భుక్తా వయమేవ భుక్తా, తప్తో న తప్తం వయమేవ తప్తా, కాలో నయాతో వయమేవ యాతా, తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణ. మేము భోగములను అనుభవించటము లేదు, భోగములే మనను అనుభవిస్తున్నాయి. నేను సిగరెట్ కాల్చే అనుభవంతో హ్యాపీగా గంతులు వేయటం లేదు. ఇన్ ద లాంగ్ రన్ సిగరెట్ నన్ను కాల్చేస్తున్నది. నేను మందు బుడ్డి పట్టుకుని తాగి అనుభవం పొందటం లేదు, ఆ మందే నన్ను అనుభవించేస్తుంది. నేను విచ్చలవిడిగా అచ్చు వచ్చిన ఆంబోతులా తిరుగుతున్నాను, అనుభవిస్తున్నాను, ఆ అనుభవాలే నన్ను అనుభవించేస్తాయి. మేము తపస్సులను తప్పించలేదు, తపస్సులే మమ్ములను తాపము పొందినట్లు చేసినవి. కాలము గడిచిపోలేదు, టైం అయిపోతుందిరా. టైం ఎక్కడ వెళ్ళిపోతున్నాదండి బాబు? టైం ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు.
పోయేది మేమే, మేమే కాలమందు పోయితిమి. కాలో నయాతో వయమే వయాత. ఆశలు శిథిలము కాలేదట, మనమే ఆశల వలన శిథిలమైపోయామట. భర్తృహరి గారు ఎంత చక్కగా రాశారు చూడండి ఈ రిలేటెడ్. నిర్గుణ నిరాకార నిరంజన ఆత్మ అవగాహనకి ఈ స్టేట్మెంట్స్ కావాలి. ఆత్మ ఒక వస్తువు కాదు నిరూపించుకున్నాం. ఇప్పుడు అది సర్వవ్యాపకము, అది పోయినసారి ఈసారి కూడా నిరూపించాం. దేశ కాల వస్తు క్రియా పరిచ్ఛేద రహితము, త్రికాల అబాధ్యము, ఆది అంతములు లేనిది, అనాది అనంతము, అబ్సల్యూట్ నాట్ రిలేటివ్, పూర్ణం. అది పూర్ణము ఇది పూర్ణము నేర్చుకున్నాము. నేరవయవము, పార్ట్స్ లేవు, నిష్కలము, ఏ కళలు లేవు, అతీంద్రియము, అగోచరము, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం. అగోచరమైన దానిని చూపించి గోచరం చేసేది ఏమిటి? సర్వవేదాంత సిద్ధాంతాలు, అంతే శృతి ప్రమాణము మాత్రమే. శృతి గోచరము, అనుభవమునకు అందనిది, స్వస్వరూపమే, నిత్య సిద్ధము. దీనికి తయారు చేయవలసినటువంటి బాధ ఒక కుండను తయారు చేసినట్టు, ఒక నెక్లెస్ని తయారు చేసినట్టు, ఒక కాఫీని తయారు చేసినట్టు ఉత్పత్తి చేయనక్కరలేదు, స్వతసిద్ధంగా ఉన్నదే. రెండవది, ఇది పొందే వస్తువు కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి గాట్, ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్. ఇట్ ఈస్ నాట్ బికమింగ్, బట్ ఇట్ ఈస్ బీయింగ్. దీనికి ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్పింది మనకి? ఆత్మ కథలనేది అంటే ఎందులో ఉన్నది? ఇదే మనస్సు కంటే వేగవంతము, అది తెలిసిపోయింది కదా. ఆత్మని ఇంద్రియ శక్తితో అందుకొనలేము, ఇంద్రియాలన్నీ ఓడిపోయాయి అని నేను నేర్చుకున్నాం కదా. అది స్థిరము, అది తెలిసిపోయింది. అన్నిటికంటే వేగవంతము, అది కూర్చునే ఉన్నప్పటికీ తిష్టత్ మిగతా వాటన్నిటిని కూడా ఓడించేస్తోంది అన్నారు. నీరు, వాయువు మొదలైన పంచభూతాలు రెండు అక్కడ ఉపలక్షణాలుగా చెప్పి మిగతా పంచభూతాలన్నీ కూడా తస్మిన్ దధాతి, ఆత్మయందే ధరింపబడుచున్నవి. ఇవన్నీ ఆత్మ తాలూకా మాడిఫికేషన్సే అంటూ నిన్న నేర్చుకున్నాం. ఇవాళ ఆత్మ కదలనేది, కదిలేది, సన్నిహితమైనది, దూరమైనది, లోపల ఉన్నది, బయట ఉన్నది, అన్నిటా అంతటా, అన్నిటా అంతటా, నీలో నాలో. ఈ సర్వాంతర భావమే మన ఉపనిషత్తులు, మన తాలూకా వేద విజ్ఞానము నేర్పిస్తుంది. ఇక్కడ చక్కటి చల్లని చంద్రుని వెన్నెల కనిపిస్తుంది. దీంట్లో ఆత్మతత్వాన్ని ఆరోపించి చూద్దామా? ఇది నిత్యము, ఇది సర్వవ్యాపకము, దీనికి ఏ విధమైనటువంటి పార్షియాలిటీ లేదు. ఏ ఉపాధి మీద ఇది పడినా కూడా ఉపాధి ధర్మాలు దీనికి అంటుకోవు. ఉపాధుల్లో ఉన్న చరణములు, మార్పులు ఈ వెన్నెలకు రాదు. ఇది స్వచ్ఛమైన ఆనందము, ఇది సత్, ఇది చైతన్యము. బికాజ్ చంద్రుని తాలూకా చైతన్యంతోనే పంటలు పండుతున్నాయి, తర్వాత ఔషధులు వస్తున్నాయి అంటూ చెప్తున్నారు కదా. గామావిశ్య భూతాని ధారయామ్యహమోజస ఉష్ణామ్యౌషధీం సర్వ సోమో భూత్వా రసాత్మక అన్నారు భగవంతుడు. అంటే అది చైతన్య స్వరూపము, సత్స్వరూపము, సర్వవ్యాపకము, సకల ఆనందకరము, ఎవరి మీద ఏ విధమైనటువంటి డిస్పారిటీ లేకుండా సర్వాంతరతము, సర్వ సమానత్వము. అండ్ it is not tainted by what is happening in each upadhi. Likewise, సూర్యుడు, గాలి, ఆకాశము ఏదైనా తీసుకోండి, ఏదైనా ఆయన తాలూకా ప్రతిరూపమే. ఆయన తత్వాన్ని ఇవి మనకి బోధిస్తున్నాయి అంటూ తెలుసుకోవడానికే ఈ శ్లోకాన్ని మనం చదువుకున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.